వెల్కమ్ టు రాజనీతి. సీదిరి అప్పలరాజు పరామర్శకు శ్రీకాకుళం వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కలవకుండానే వెనుదిరిగారు. జైలు అధికారులు అప్పలరాజుతో ములాఖత్కు 5 గంటల లోపు రావాలని ఈయనకు సమయం ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం నుంచి రోడ్డు మార్గంలో కార్యకర్తలందరికీ చేతులు ఒప్పుకుంటూ బల ప్రదర్శనగా వెళ్ళేసరికి ముహూర్తం దాటిపోయింది. నిబంధనల ప్రకారం 5 గంటల లోపే ములాఖత్కు అనుమతిస్తామని జైలు అధికారులు స్పష్టంగా చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి వెనుదిరిగారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద నోరు బారేసుకున్నాడు, దుర్భాషలాడాడు. జగన్మోహన్ రెడ్డికి చిన్నంతరం, పెద్దంతరం, వయసు అంతరం ఏమీ ఉండదు. తనకంటే వయసులో పెద్దవాళ్ళని గౌరవించే అలవాటు లేదు, సంస్కారం లేదని చెప్పాలి. కాబట్టి ఈ వీడియోలో నేను కూడా జగన్మోహన్ రెడ్డి భాషలోనే మాట్లాడతాను. చంద్రబాబుకి 80 ఏళ్ళు వచ్చాయి, కడుపుకు అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డి. రాజకీయాన్ని ఇంతగా దిగజారుస్తావా చంద్రబాబు? రోడ్డు ప్రమాదాన్ని కక్ష సాధింపుకు వాడుకుంటావా అని ప్రశ్నించాడు. ఒక యాక్సిడెంట్ను ఒక కుట్రగాను, ఒక హత్యగాను దాన్ని వక్రీకరించి మలచి తన కెరియర్ను నాశనం చేయాలని, తన క్యారెక్టర్ను అసాసినేట్ చేయాలని, అప్పలరాజును నాశనం చేయాలి అని చెప్పి ఇంత దుర్మార్గపు ఆలోచన. కనీసం ఈ 18 ఏళ్ల పిల్లాడు, ఈ పిల్లోడి జీవితం నాశనం అవుతుందని కూడా కనీసం చంద్రబాబు నాయుడు ఆలోచన చేయడం లేదంటే నిజంగా అడుగుతా ఉన్నా. 80 ఏళ్ల వయసు వస్తా ఉంది చంద్రబాబు నాయుడు. మనిషి అన్నం తింటున్నాడా, గడ్డి తింటున్నాడా అని అడుగుతా ఉన్నా. సరే, జగన్మోహన్ రెడ్డికి నేను కూడా ఇదే ప్రశ్న వేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి, నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా కానీ చనిపోయిన వాళ్ళ కుటుంబాన్ని పరామర్శిస్తారు. చనిపోయిన కుటుంబ సభ్యులను కలిసి, చనిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యులను కలిసి సానుభూతి తెలుపుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం వాళ్ళకి మాట మాత్రంగా, ప్రకటన మాత్రంగా కూడా సానుభూతి తెలపకుండా చావుకు కారణమైన వాడిని పరామర్శించడానికి సిగ్గు లేకుండా బయలుదేరాడు. పైగా చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడని ఆరోపిస్తున్నాడు. ప్రతి విషయాన్ని, ప్రతి ఘటనని, ప్రతి చావుని రాజకీయానికి వాడుకునేది జగన్మోహన్ రెడ్డి. గతంలో అనేక దృష్టాంతాలు ఉన్నాయి. అప్పలరాజు కుమారుడు 18 ఏళ్ల పిల్లోడు, అతని భవిష్యత్తు నాశనం చేస్తున్నారని ఆందోళన పడుతున్నాడు ఈయన. మరి గులకరాయి కేసులో ఎన్నికల ప్రచారంలో అది గులకరాయి కూడా వేయలా, అదేదో పూలదండకున్న తేగ్ గీసుకుపోతే ఎవడో గులకరాయితో కొట్టి హత్యా ప్రయత్నం చేశాడు నా మీదని కేసు పెట్టి వడ్డెర కులానికి చెందిన సతీష్ అనే పిల్లాడిని అరెస్ట్ చేశారు. మరి అతను పిల్లాడు కదా, అతనికి భవిష్యత్తు లేదా? నువ్వు కనీసం వదిలేయండి పిల్లాడులే అని ఏమన్నా చెప్పావా? చెప్తే ఎంత పద్ధతిగా ఉండేది? ఆ కుర్రాడికి పోలీస్ హెరాస్మెంట్ ఉండేది కాదు కదా. ఆ కుర్రాడిని దారుణంగా వేధించారు కదా పోలీసులు. ఎంతసేపు నీకొక న్యాయం, పరాయాళ్ళకు ఒక న్యాయం అన్నట్టు, నువ్వు ఒక అమాయకపు సొంతపోసం అన్నట్టు మాట్లాడితే జనం నమ్మరు. ఇచ్చాపురం తెలుగుదేశం ఎమ్మెల్యే కారు కింద పడి 3 చనిపోయారని చెప్పారు. ఆ సమయంలో కారులో ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించాడు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన కారు కింద పడి సింగయ్య అనే ఒక దళితుడు చనిపోతే కనీసం కారు ఆపకుండా, ర్యాలీ ఆపకుండా, అతను ఆసుపత్రికి చేర్చకుండా వెళ్ళిపోయారు. మరి దాన్ని ఏమంటారు? అప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద కేసు పెడతారా, డ్రైవర్ మీద పెడతారా? ఇప్పుడు జగన్ వాదిస్తున్న దాని ప్రకారం అయితే జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి. చంద్రబాబుని నువ్వు మనిషివా, రాక్షసుడివా అని ప్రశ్నించాడు. నిజంగా నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, నీకు మనిషివా, రాక్షసుడివా అన్నది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. చంద్రబాబుని రాక్షసుడు అంటే ఎవరో నమ్మరు, కానీ ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు కూడా సగం మంది నమ్మరు. కానీ సొంత చిన్నాన్న హత్య జరిగితే ఆ కేసు తొక్కిపెట్టి పైగా న్యాయం చేయండి అన్నా అని వచ్చిన సునీతారెడ్డినే ఎదురు బెదిరించిన నిన్ను రాక్షసుడు అంటే జనం నమ్ముతారు, 3 వంతులు ప్రజలు నమ్ముతారు. అంత రాక్షసంగా వ్యవహరించావు ఆవిడతో, ఆవిడ భర్తతో. చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నాడు అన్నావు. గొర్రెల కాపరి చనిపోతే యాదవ్ మంత్రిని పరామర్శకు పంపాడని విమర్శించావు. యాక్సిడెంట్లో గొర్రెల కాపరి మరణిస్తే దాన్ని రాజకీయం చేసేందుకు చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? పాఠశాలదని యాదవ్ మంత్రిని పంపిస్తాడు. ఇక్కడ పాఠశాలదని ఒక యాదవ్ మంత్రి ఇక్కడికి వచ్చి ఈడ ర్యాలీలు చేయిస్తాడు, కులాల మధ్య చిచ్చు పెట్టేదానికి. ధర్మమేనా ఇది? అంటే ఏ పక్కన మత్స్యకారుడే కదా, అంటే ఇల్లు కొట్టుకొని సావని అయినా. చంద్రబాబు నాయుడు యాదవ్ మంత్రిని పరామర్శకి పంపాడు, వాళ్ళని కులం పేరుతో రెచ్చగొట్టడానికి పంపలా. కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో చేసింది ఏంటి? అవి కూడా గుర్తుకు తెచ్చుకున్నాం. పేరు నానితో పవన్ కళ్యాణ్ని దిట్టించాడు, అంటే కాపు మంత్రితో కాపు నాయకుడిని దిట్టిస్తాడు. ఖమ్మం మంత్రితో చంద్రబాబుని కొడుకుని దిట్టిస్తాడు. కొడాలి నానితో చంద్రబాబు నాయుడిని ఆయన కొడుకుని బూతులు దిట్టించాడు.
ఇంకా కొంతమందితో ఇంకా దారుణంగా తిట్టించాడు. చంద్రబాబు ఆ గొర్రెల కాపరి కుటుంబానికి ధైర్యం చెప్పేందుకే ఆ కులపు మంత్రిని పంపాడు కానీ కులచిచ్చు పెట్టడానికి కాదు. కులచిచ్చు పెడుతున్నాడు అని చంద్రబాబును విమర్శిస్తూనే అదే మీటింగ్లో ప్రకాశం జిల్లాలో చంద్రబాబు మనుషులు వాళ్ళ పొలంలోకి యాదవులు గొర్రెలు తోలారు అని యాదవుల మీద దాడి చేశారని చెప్పాడు. అంటే చంద్రబాబు మనుషులు అంటే ఏంటి? అక్కడ కమ్మ కులస్తులని చంద్రబాబు మనుషులని మెన్షన్ చేశాడు. మరి రేపల్లిలో అమర్నాథ్ గౌడ్ని నిలువున పెట్రోల్ పోసి కాల్చి చంపిన రెడ్డి గారిని జగన్ మనిషి అంటే సరిపోతుందా? ప్రతి విషయంలో కులాలను లాగటంలో ఇతని నాయకులు, ఇతని మీడియా సాక్షి వీళ్ళంతా ఎక్స్పర్ట్లు. ఇతను బయటకు వస్తే ఐటమ్ పీస్ లాగా మారిపోతాడు. ఇతని మాటలన్నీ ట్రోలింగ్కి వెళ్ళిపోతాయి. ఎందుకు చెప్తున్నా అంటే ఇతనికి సిపిఆర్కి అబ్రివేషన్ తెలియదో మర్చిపోయాడు. కానీ అప్పలరాజు గొర్రెల కాపర దానయ్యకి సిపిఆర్ చేశాడంటూ సిపిఆర్ అంటే ఏంటో చెప్పబోయి పక్కన ఉన్న వాళ్ళని అడిగాడు. అర్థం కాదు, కొంచెంసేపు తటపటాయించి ఆ పక్కన వాళ్ళని అడిగి నవ్వులు పాలయ్యాడు. ఒకవేళ నిజంగా ఆయన గుర్తొచ్చినా లేదా అబ్రివేషన్ తెలిసినా కార్డియో పల్మనరీ రిససిటేషన్ అని చెప్పడానికి నోరు తిరిగేది కాదేమో. 108కు ఈ పిల్లోడు ఫోన్ చేయడమే కాదు, సిపిఆర్ కూడా, అంటే వాళ్ళ నాన్న డాక్టర్ కాబట్టి ఈ పిల్లోడు కూడా చూసి సిపిఆర్ చేస్తే, అంటే చెస్ట్ సిపిఆర్ అంటే ఫుల్ చెస్ట్ హార్ట్ పంప్ చేసే సిపిఆర్ది వాళ్ళ నాయన చేయడం చూసి ఆరాటపడి ఆ మనిషిని బ్రతికించాలని చెప్పి సిపిఆర్ కూడా చేసినాడు. Like, share and subscribe to Rajaniti channel.